యెహోవా రోహి అంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుని స్తోత్రం. నువ్వు సాతానుడు నీకు భయము నీలో ప్రవేశింపజేసినప్పుడు వెంటనే నీవు వాగ్దానాలతో ఎదురుదాడి చేయాలి సాతాను మీద. ఆల్వేస్ స్పీక్ పాజిటివ్. భయం వచ్చినప్పుడు చెప్పాలి నాకు ఏ కీడో తగలదు. రోగం వచ్చినప్పుడు అలా ఏది నన్నేమీ చేయలేదు, దేవుడే బాగు చేస్తాడు. యెహోవా నీ కాపరి కాబట్టి ఇట్టి అనుభవం నీకు తప్పకుండా ఇస్తాడు. 6వ వచనంలో నేను బ్రతుకు దినములన్నీ సైతాన్లు నా వెంటబడతాయి, చీకటి శక్తులు నా వెంట వస్తాయి, మంత్రక్రియలు వస్తాయని కాదు. యెహోవా నీ కాపరైనప్పుడు బ్రతుకు దినములన్నీ కృప క్షేమములే నీ వెంబడి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శత్రువులు ఏదో కీడు మీకు చేయబోతున్నారని భయపడుతున్నారా? శత్రువులు ఏదో చేయబోతున్నారని దేవుడు మీ కొరకే మాట్లాడుతున్నాడు. దేవుని సెలవు లేకుండా నీ తల వెంట్రుకలో ఒక్కటైనా నేలకు రాలదు. ఆమె అని చెప్పండి అందరు. అంటే నీ తలలో ఒక వెంట్రుక రాలన్నా ఆయన సెలవు కావాలి. నువ్వు ఆయన బిడ్డవు, ఆయన నీ కాపరి కాబట్టి ఆయన సెలవు లేకుండా ఏ కీడు నీకు తగలదు, ఏ అపాయము నీకు రాదు. కనుక అలాంటి విశ్వాసం ఉండాలి. బిక్కుబిక్కుమంటూ భయపడుతుంటూ ఎంతకాలం బ్రతుకుతారు? బ్రతికే దినములన్నీ ఆయన నామమహిమార్థం బ్రతకాలి. నువ్వు బ్రతుకుతుంటే ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృప నీకు వస్తుందని దేవుని మీద ఆధారపడాలి, ప్రార్థన చేయాలి. చాలాసార్లు సేవా జీవితంలో కూడా కుటుంబ జీవితంలో కూడా అనేకమైన భయములు నన్ను ఆవరించినప్పుడు నేను ఒకటే నేర్చుకున్నాను, నా భయాలన్నీ దేవునికి చెప్పేస్తాను. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు కలిగిన భయములన్నిటి నుండి విడిపించాను. దేవునికి స్తోత్రం. ఆయన మనకు పని అప్పగిస్తే ఆ పని చేయడానికి సామర్థ్యం కూడా ఇస్తాడు కదా. దేవునికి స్తోత్రం. ఎంతమంది శత్రువులు ఉండినారు, చేయకూడదు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు. మీరు చెప్పినట్టు కాదు, నేను దేవుని చెప్పినట్టే వింటానని తీర్మానం చేసుకున్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు కృప చూపి విజయం ఇచ్చినాడు, విజయం ఇస్తూనే ఉన్నాడు. కనుక నీవు భయపడకూడదు. నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నీ వెంబడి వచ్చాను. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేస్తాను. నాకు చావు లేదు, నీకు చావు లేదు, ఎందుకంటే ఆయన నిత్యుడైన దేవుడు. చిరకాలం నువ్వు బ్రతుకుతావు. యూ హ్యావ్ ఇటర్నల్ లైఫ్ ఇన్ జీసస్. ఆ నిత్య జీవంలోకి నువ్వు దాటిపోతావు, దేవునితో నివాసం చేస్తావు. మరణం నీకు నాకు ఒక అంతము కాదు. వి గెట్ ప్రమోటెడ్ టు గ్లోరీ, అదే ప్రమోషన్ అన్నమాట. కాబట్టి మరణం గురించి కూడా నీకు భయము లేదు. దేవునికి స్తోత్రం. నువ్వు మరణిస్తే ఇదంతా ఎవరి మీద వదిలిపెట్టుకో, అవంతా నీకు అనవసరం. నువ్వు జీవించకాలం అంతా దేవుడు కృపాక్షేమం లెక్కిస్తాడు. దాని తర్వాత ఆయనే చూసుకుంటాడు. నిత్య జీవంలోకి నువ్వు వెళుతావు. కాబట్టి ఇంత నిర్భయంగా బ్రతకాలి విశ్వాసులు. యెహోవా కాపరిగా గల జనులు ఎంత ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ఎంత ధన్యులు. దేవునికి స్తోత్రం. అంతే యెహోవా రోహి అంటే దాని అర్థం అదే. నువ్వు సాతానుడు నీకు భయము నీలో ప్రవేశింపజేసినప్పుడు వెంటనే నీవు వాగ్దానాలతో ఎదురుదాడి చేయాలి సాతాను మీద. ఆల్వేస్ స్పీక్ పాజిటివ్. భయం వచ్చినప్పుడు చెప్పాలి నాకు ఏ కీడో తగలదు. రోగం వచ్చినప్పుడు అలా ఏది నన్నేమీ చేయలేదు, దేవుడే బాగు చేస్తాడు. పిల్లలు దారి తప్పుతున్నప్పుడు నా పిల్లలు ఎప్పుడు దారి తప్పరు అని చెప్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను నడిచిన మార్గంలో నా పిల్లలు వస్తారు. నేను ప్రభువుని నమ్ముకున్నాను, ప్రభు నాకు ఎప్పుడు తలవంపులు చేయడు అనే విశ్వాసం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇటు ప్రార్థన అటు అనుమానం, ఇటు ప్రార్థన ఇటు భీతి అవసరం లేదు. విశ్వాసి అనే పేరుకు తగినట్టు బ్రతకాలి. యువర్ ఎ బిలీవర్. వాట్ డస్ ఎ బిలీవర్ మీన్? దట్ మీన్స్ యువర్ డిపెండింగ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. He is so faithful. He will lead you through all the difficulties, every circumstance. కాబట్టి నీకు భయం లేదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుని స్తోత్రం. మా నాన్నగారు ఎప్పుడు ఒక మాట చెప్పేది. కీర్తన 37:25 చూడండి. ఈ మాట అంటే మేము సేవలో చాలా కష్టపడినాము. కేరళ దేశం వదిలిపెట్టి నాన్నగారు ఇక్కడ సేవ కోసం, మేమంతా ఇక్కడే పుట్టినాం. స్కూల్ ఫీజు కట్టడానికి అంటే వాళ్ళు అక్కడ ఆస్తిపాస్తులు అన్నీ వదిలిపెట్టి వచ్చినారు. లేనివారు గారు ఉన్నవారి అన్నీ వదిలిపెట్టి ప్రభు కొరకు వచ్చినప్పుడు కొద్దిగా లేమి అనుభవించినాం. ఫీజులు కట్టడానికి ఏమి లేకపోతుండే. మా అమ్మ కొద్దిగా ఆందోళన పడేది. ఏంటి పిల్లలకు ఫీజు కట్టాలి ఎలాగూ అన్నాడు.
నువ్వు కలవరపడద్దు, మోకాళ్ళ నుండి ప్రార్థన చేయి, దేవుడే చూసుకుంటాడనేది మా నాన్నగారు. దేవుని స్తోత్రం. ఆయన అద్భుతంగా దేవుడు సహాయం చేసేది. ఆయన నోటి నుండి వచ్చే మాట ఎప్పుడు వినేది. 37:25 చూడండి. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబెట్ట కానీ వారి సంతానం భిక్షమెత్తట కానీ నేను చూచి ఉండలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గాడ్ ఈజ్ సచ్ ఎ ప్రొవైడర్. చాలా ఆశ్చర్యం అండి. మా నాన్నగారు ఇప్పుడు కూడా, నేను చెప్తాను, ఇప్పుడు మేము 5 పిల్లలమైతే 5 పేరు మీద కూడా 5 పైసలు వేసినట్టు మాకు లేదు, మాకు తెలియదు. చాలామంది తల్లిదండ్రులు ఎంత శ్రద్ధగా ఒక్కొక్క పిల్ల మీద థ్రిఫ్ట్ అని, సేవింగ్స్ అని ఇలాగూ ఎంతో జాగ్రత్తగా పొదుపు చేస్తూ ఉంటారు కదా. మత్తయి పాస్టర్ ఎప్పుడూ పని చేయలేదు. దేవుడు చూసుకుంటాడు అంతే, నేను దేవుని పని చేస్తున్నాను, నా పిల్లలు దేవుడే చూసుకుంటాడని. కానీ జరిగింది ఏంటంటే, మేము 5 కూడా క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేదండి. ఫస్ట్ ర్యాంక్ అని మ్యాథమెటిక్స్లో 100 వచ్చేది, ఫస్ట్ ర్యాంక్ ఎప్పుడు. నేనైతే ఎల్కేజీ నుండి 10th క్లాస్ వరకు కూడా ఫస్ట్ 10 క్లాస్ అనే బ్యాడ్జ్ ఉండేది నాకు. క్లాస్ లీడర్ అనే బ్యాడ్జ్ ఉండేది. నేను కాన్వెంట్లోనే చదివినాను. అంటే మాకు ఫ్రీ షిప్ ఇచ్చినారు, మాకందరికీ ఫీజులు తీసుకోకుండా. మరి హాఫ్ స్కాలర్షిప్ అని, ఫుల్ ఫ్రీషిప్ అని ఇలాగూ అనుభవించినాము. దేవుని స్తోత్రం. తర్వాత పెద్ద ఎవరికి రికమెండేషన్ కొరకు మా నాన్న రాలేదు. మా నాన్నగారు ఎప్పుడు బైబిల్ పట్టుకొని బిజీ విత్ ద లార్డ్స్ వర్క్, దేవుని కార్యాల్లో ఎప్పుడు బిజీగా ఉండేది. కానీ మేము కాలేజీలో కూడా అడ్మిషన్ ఈజీగా, తర్వాత కాలేజ్ అయిపోయిన తర్వాత అందరికీ సునాయాసంగా ఉద్యోగాలు దొరికిపోయింది. చాలా మటుకు బ్యాంక్లో ఉద్యోగం, బ్యాంక్లో చెస్ట్ ఉంటుంది, ఆ తాళం చేతులు మా చేతిలోనే ఉండేది. మా అన్నలు ఇద్దరు కూడా బ్యాంక్ మేనేజర్స్ ఉండే, నేను మంచి పొజిషన్. తర్వాత ఆ కీస్ అంటే ఆ బ్యాంక్ తాళపు చెవులే మా చేతిలోనే ఉండేది. దేవునికి స్తోత్రం. అలానే బ్యాంక్ తాళపు చెవులు మాత్రం కాదు, పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు నాకు దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి విశ్వాసం కలిగి ఉండాలి. దేని గురించి భయపడొద్దు అన్నమాట. జస్ట్ ట్రస్ట్ గాడ్, ట్రస్ట్ గాడ్. దేవా, నువ్వు నాకు చాలిన దేవుడు, నా ప్రతి అవసరత తీరుస్తానన్నావు. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరత తీరిపోతుంది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. హల్లెలూయా. అంటే నీవు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు ఎంత మంచిగా చెప్తాడు కదా, నువ్వు వస్త్రాల గురించి ఆలోచించొద్దు, ఏమి తింటామో అని ఆలోచించొద్దు, ఏమి కట్టుకుంటామో అని ఆలోచించొద్దు. వీటన్నిటికంటే మరి నువ్వు దేవుని వెతకాలి. దేవుని రాజ్యం నీతిని వెతికితే ఇవన్నీ మీకు అనుగ్రహింపబడుతుంది. విచారం కొట్టివేయండి, దేవునికి ప్రార్థన చేయండి. మీకు ఏవేవి కావాలనో పరలోక తండ్రికి బాగా తెలుసు. హల్లెలూయా. మనకు ఒక పెద్ద మందిరం కావాలని దేవుని తెలియదా? తెలుసు. దేవుడు తగిన సమయం అంతా మనకు సహాయం చేస్తాడు అనే విశ్వాసం. కనుక నీవు దేవుని వెంబడించాలి. ఆయన కాపరిగా ముందు నడుస్తున్నాడు కాబట్టి నీవు ఆయనను వెంబడించాలి. కృపాక్షేమములు నిన్ను వెంబడిస్తుందని ఈరోజు మనం నేర్చుకున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెహోవా సిడికేను, దేవుడే నా నీతి అనే 2వ నామం ఈరోజు యెహోవా సిడికేను. ఇది కూడా హిబ్రూ పదం. యెహోవా సిడికేను, దేవుడే నా నీతి. గాడ్ ఈజ్ మై రైచియస్నెస్. ఒకసారి తీయండి. 23:5-6. యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చున్నాడు, రాబో దినంలో నేను దావీదును ఒక నీతి చిగురును పుట్టించేదాను. అతడు రాజై పరిపాలన చేయను, అతడు వివేకంగా నడుచుకొనచ్చు, కార్యములు జరిగించును, భూమి మీద నీతి న్యాయములు జరిగించును, నీతి న్యాయములు జరిగించును. అతని దినములలో యూదా రక్షణ నందును, ఇశ్రాయేలు నిర్భయంగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. ఎవరి గురించి అండి ఈ ప్రవచనం? యేసయ్య గురించి. వెరీ గుడ్, వెరీ గుడ్. చప్పట్లు కొడదాం. దేవుని స్తోత్రం. ఆయన మనకు నీతి అని అతని పేరు. యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత మన నీతి కాదు, ఎవరి నీతి మనకు ధరింపజేసినాడు? క్రీస్తే మనకు నీతి. ఆయన నీతి, నీతి అనే పై బట్టను మనకు ఆయన ధరింపజేసినాడని యెషయా 61:10 మీరు చూస్తారు. నీతి అనే పైబట్టను ఆయన నాకు తొడిగించాను. అంటే మన స్వనీతి పనికిరాదని అర్థం. దేవుడే మనకు నీతి.
క్రీస్తు మనకు నీతి, మన విమోచన, మన పరిశుద్ధత. క్రీస్తు మనకు జ్ఞానము. క్రీస్తే మనకు సమస్తం. క్రీస్తు మనకు సర్వస్వం అయిపోయినాడు. కాబట్టి క్రీస్తు నీతి ధరించుకున్నావు నీవు. అదే రక్షణ. రక్షణ అంటే అది కూడా మనం ఉచితంగా దేవుని యొక్క మహాకృప ద్వారా పొందుకున్నాం కదా. రక్షణ పొందుకోవడానికి, రక్షణ పొందుకొని మనం నీతిమంతులుగా తీర్చబడినాం. నీతి ఎప్పుడు కోరాలి నీవు. ఒకసారి రక్షింపబడి దేవుడు నాకు నీతి అని చెప్పి మాటి మాటికి పాపం చేయడం కాదు. నీవు పాపాన్ని ద్వేషించాలి. యూ టు హేట్ సిన్. రక్తం పెట్టి సంపాదించుకున్నాడు. అందుకే ప్రతి విశ్వాసి ప్రైస్ ట్యాగ్ ఏంటి? ప్రైస్ ట్యాగ్ విలువెంత? యేసు రక్తం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తున్నాం, అందరూ పాపం చేసిన వారే. ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెతుకువాడెవడూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారాయిరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనా లేడు అని చెప్తున్నాడు. అదే 22వ వచనం చూడండి. అది యేసుక్రీస్తునందు విశ్వాసమూలమైనదై నమ్మువారందరి కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. తర్వాత 6వ అధ్యాయం చూడండి, 23వ వచనం. ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందు నిత్య జీవం. పాపులము, పాపానికి వచ్చే ఫలం ఏంటి? మరణం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. పాపం చేస్తే శిక్ష, శాపం, నరకం. ఇవన్నిటి నుండి మనల్ని దేవుడు విడిపించినాడు. అదే రక్షణ అన్నమాట. సాల్వేషన్. ఈ పాపం నుండి విడిపించి పరిశుద్ధాత్మ నీకు ఇచ్చి, పాపం మీద నీకు విజయాన్ని ఇచ్చి, టు టెల్ నో టు సిన్ అండ్ ఎస్ టు గాడ్. అదనమాట రక్షణ జీవితం అంటే. దేవుడు మీకు అనుగ్రహించిన రక్షణను మీరు భయముతోనూ వణుకుతోనూ ఏం చేయాలట? కొనసాగించాలి. యూ కెనాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. కనుక దేవుడు నీకు నీతిగా ఉన్నాడు. ఆయనే మన నీతి. పౌలు భక్తుడు ఒక మాట అంటాడు కదా, 1 కొరింథీ 1:31లో, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని వ్రాయబడిన నెరవేరినట్టు దేవుని మూలంగా ఆయనే మనకు జ్ఞానము, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమాయ. అతిశయించేవాడు దేని అతిశయించాలి? మరి ఒక దగ్గర పౌలు అంటున్నాడు, నేను కేవలం యేసు ప్రభు యొక్క సిలువ యందే అతిశయిస్తాను. ఐ హావ్ నథింగ్ టు గ్లోరీ ఎక్సెప్ట్ ద క్రాస్. ఎందుకంటే ఆ సిలువలోనే నాకు మరి కలిగింది, నా పాప క్షమాపణ నాకు దొరికింది. కాబట్టి ఆ సిలువ యందు నేను అతిశయిస్తాను అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నువ్వు నీతిమంతునిగా జీవించడానికి దేవుడు నీకు కృపనిస్తున్నాడు, పాపం మీద విజయం ఇస్తున్నాడు. లోకస్తులు వేరు, యేసు రక్తం చేత కడగబడిన జనం వేరు. మనకి ఒక బిరుదు ఇచ్చినాడు కదా, పరిశుద్ధ జనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధులు అంటారు. ఈ పరిశుద్ధత ఎక్కడి నుండి వచ్చింది? ఎక్కడి నుండి వచ్చింది? యేసయ్య దగ్గర నుండి వచ్చింది. భక్తురాలు అంటారు, భక్తుడు అంటారు. ఎక్కడి నుండి వచ్చింది భక్తి జీవితం? యేసయ్య మూలానే వచ్చింది. దేవుడే నాకు సమస్తమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే నేనేం పెద్ద పుట్టుకతోనే పరిశుద్ధురాలనా? దావీదు అంటాడు కదా, నేను నా తల్లి గర్భంలో పాపంలోనే నేను పుట్టినాను. పాపంలో జన్మించినవాడు. పౌలు అంటాడు, ఈరోజు నేను ఏమై ఉన్నానో కేవలం అది దేవుని కృపయ ఉన్నది. సో వాట్ ఎవర్ యు ఆర్, ఇట్ జస్ట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. సో నథింగ్ టు గ్లోరిఫై ఎక్సెప్ట్ ఇన్ ద క్రాస్, ఎక్సెప్ట్ ఇన్ లార్డ్ జీసస్. ప్రభునందే నేను అతిశయిస్తాను, సిలువైందే నా అతిశయం అని భక్తుడైన పౌలు సెలవిస్తున్నాడు. అంటే ప్రభు నీకు నీతి. కీర్తన 4:1 దావీదు భక్తుడు అంటాడు, నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం. నా నీతికి ఆధారమగు దేవా అంటే నాకే నీతి లేదు, స్వయనీతి లేదు, కానీ నీవే నా నీతికి ఆధారం. పాపాన్ని వదిలిపెట్టి పవిత్ర మార్గానికి ఈరోజు నువ్వు వచ్చినావు అంటే మంచి కాపరి నీతి మార్గాల్లో నిన్ను
నడిపిస్తున్నాడని అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ నీతి మార్గంలో నడిపిస్తున్నాడు. హల్లెలూయా, స్తోత్రం. దుర్వార్తలు మనం వింటూ ఉంటాం కదా, వార్తాపత్రికలు. ఎంత భయంకరమైన వార్తలు, ఎన్ని అత్యాచారాలు, అక్రమాలు, దొంగతనాలు, దుర్మార్గం. ఇవన్నీ చూసినప్పుడు నువ్వు ఎప్పుడు కూడా నీ యొక్క నీతి కొరకు నువ్వు దేవుని స్తుతించాలి. ఇంకా అలాంటి వారికి కూడా యేసు ప్రభు రక్షకుడని బోధించాలి కదా అనే బాధ్యత కూడా కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారు తప్పు చేసినాడు, వీళ్ళు తప్పు చేసినాడు, వాడు అట్ట చేసినాడు అని చెప్పడం కాదు. అయ్యో, సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ. ఒక్కరికైనా ఒకరోజు నేను దేవుడు గొప్పవాడని, యేసు ప్రభు రక్షకుడని, ఆయన నీ పాపాలను క్షమిస్తాడని, నీతి మార్గాల్లో నడిపిస్తాడని చెప్పాలి కదా. చెప్పకుంటే వారికి ఎలా తెలుస్తుంది కదా. కాబట్టి ఆ ఆత్మల భారం కలిగి ఉండాలి. యూపీఎఫ్కి వచ్చేవారు ప్రత్యేకంగా దేవుని వాక్యం టీవీ ద్వారా వింటున్నవారు కూడా, దేవా నాకు ఆత్మల భారం దయచి, నేనైతే నీతి మార్గంలో నడుస్తున్నాను, నేను నిత్య జీవానికి వారసుడైనాను. వేరే సంగతి, వేరే వారి సంగతి ఎలా? ఎంతమంది నాశనంలోకి జోగుతున్నారు, నరక పాత్రలు అవుతున్నారు, అగ్ని కొరకు నియమింపబడినారని వాక్యంలో ఉంది. అటు వారిని మరి దేవుడు నీకు ఇచ్చిన వరాలైనా, తలాంతులైనా, సామర్థ్యమైన, ఆరోగ్యమైన, అభిషేకమైన కొద్దిగా నువ్వు వాడాలి కదా, ఫలించాలి కదా ప్రభు కొరకు. ఓకే, సంఘంలో ఇప్పుడు 1000 నామాలు చెప్తున్నట్టే యూ కెన్ టెల్ యువర్ హిందూ ఫ్రెండ్స్, నాన్ క్రిస్టియన్స్, రండి మా ఆలయానికి రండి, దేవుని వాక్యం వినండి. ప్రేమతో వారిని ఆహ్వానిస్తే ఎందుకు రారు? అప్పుడు నీకు ఆ భయం ఉండాలి, వీరు నశించిపోతున్న వీరిని చక్కని మార్గంలో నడిపించాలని. కానీ వాళ్ళతో పాటు నువ్వు షాపింగ్లకు వెళ్ళినావు, షికార్లకు వెళ్ళినావు, వాళ్ళు పూజలు చేస్తే అక్కడ కూర్చున్నావు, వాళ్ళతో అల్లిబుల్లి కబుర్లని చెప్తే ఏ ఆత్మ రక్షింపబడుతుంది? నేను చెప్పింది అవునా కాదా? ఎంతమంది అవునంటారు? కొందరు అంటలేరు. వాళ్ళతోటి సినిమాలకు, ఆమె కోడలు కొత్త పెళ్లి చేసినారు కొడుకుకు. ఆ కోడలు ఏంటో పెళ్ళి ఇంటికి రాగానే ఆ పిల్లోని బటన్స్ అని, షర్ట్స్ అంతా పీకి గుండీలని దయ్యం పట్టింది అన్నమాట. పిల్లకు గుండీలను నిలబెట్టి ఇంట్లో సామాన్లని, కొత్త పెళ్లి పిల్ల ఇలా చేస్తుంటే ఎంత బాధ అనిపిస్తుంది కదా. ఇదేది దయ్యం పట్టిన పిల్లలు వచ్చింది మా ఇంటిగానే, పాములాగా సర్పంలాగా పాకుతుంది, పొట్ట మీద పాకుతుంది. అయితే నేను అప్పుడు కొన్ని సంవత్సరాల ముందు జరిగింది, నేను బైబిల్ స్టడీ తీసుకుంటున్నాను, బ్యాంకులో పనిచేస్తున్నాను, బ్యాంక్ నుండి వచ్చి ఇంటి పనులన్నీ చక్కబెట్టి తొందరగా వచ్చి బైబిల్ స్టడీ తీసుకుంటున్నాను. చాలామంది ఉన్నారు ఈ హాల్ నిండుగా, బయట కూడా కూర్చొని ఉన్నారు. బైబిల్ స్టడీ చెప్తుంటే ఈ పిల్లని లోపలికి తీసుకొచ్చినారు. ఇది నిజంగానే పొట్ట మీద ఇట్లా పాకుతూ ఉంది. ఇదేంద్ర నాయన సర్పంలా, నేను ఎప్పుడు చూడలేదు అలాంటివి ఎంత. కానీ నాకు తెలుసు యేసు ప్రభు బాగు చేస్తాడని, అదైతే తెలుసు నాకు. యేసు నామంలో అది పోతుందని కూడా విశ్వాసం ఉంది. అయితే యేసు నామంలో గద్దించినప్పుడు అణిగిపోయింది. ఆ బిడ్డ తర్వాత గర్భవతి అయింది. ఇప్పుడు 2 పిల్లల తల్లి. పెద్ద మెస్ నడిపిస్తుంది. ఇప్పుడు పెద్ద మెస్, పెద్ద బిజినెస్ ఉమెన్ అయిపోయింది. మన ఆలయానికే వస్తుంది. ఆమె అత్తగారు నాతో ఒక మాట అన్నది, ఎప్పుడు నాకు గుర్తొస్తుంది ఆ మాట. అమ్మా, ఇంత గొప్ప దేవుడు యేసు ప్రభు అని నాకు ఎప్పుడు తెలియదమ్మా. వాళ్ళు కుమ్మరోళ్ళు అన్నమాట, అన్ని బొట్లు పెట్టుకొని వచ్చినారు ఇక్కడ. ఇంత అద్భుతం జరగానే కుటుంబం అంతా ప్రభు మార్గంలోకి వచ్చినారు. ఒకసారి హల్లెలూయా చెప్తారా? మనతో నమ్ముకున్నారు, బాప్తిసాలు తీసుకున్నారు, మంచిగా అయిపోయినారు. మన దగ్గరనే ఏమి లేని వారు పేద స్థితిలో పెద్ద ఇప్పుడు ఐశ్వర్యవంతులు అయిపోయినారు. ఆమె ఒక మాట నాతో అన్నదప్పుడు, అమ్మా యేసు ప్రభు ఇంత గొప్ప దేవుడు అంటే నేను ఎప్పుడో నమ్ముకునేది కదా, నాకు ఎవ్వరు చెప్పలేదమ్మా, నాకు ఎవ్వరు చెప్పలేదమ్మా యేసు ప్రభు గొప్ప దేవుడు అని. నేను ఒకరింట్లో, మా ఇంట్లోనే అప్పుడు వాళ్ళ సొంత ఇల్లు ఉండిందట. మీద పోర్షన్లో వీరు, కింద పోర్షన్లో క్రిస్టియన్స్ ఉండేదాన్ని. క్రిస్టియన్స్కి మా ఇల్లు కిరాయికి ఇచ్చినామమ్మా. ఎప్పుడు వారు యేసు ప్రభు గొప్ప దేవుడు అని మాకు చెప్పలేదు. ఈమె భర్త కాయలో పడి చనిపోయినాడు అనమాట. నా భర్త కాయలో పడినప్పుడు యేసు ప్రభు బిడ్డలు ఎవరు వచ్చినా బ్రతికేదేమో కానీ నాకు యేసు ప్రభు తెలియదు కాబట్టి ఆయన చనిపోయినాడు అంటే ఆమెకి ఎంత విశ్వాసం వచ్చేసిందంటే, ఒకవేళ బాగలేనప్పుడు భర్త కొరకు ఎవరన్నా సేవకులు వచ్చి ప్రార్థన చేస్తే తప్పకుండా బ్రతికేదని అంత నమ్మకం అయిపోయింది. అప్పుడు ఆమె ఒక మాట అన్నది, వీళ్ళు మాకు యేసు ప్రభు గురించి చెప్పలేదు, పైగా మేము పూజలు చేస్తే వచ్చి సకులం పుకులం కూర్చునేదంట పూజల దగ్గర.
ఆ ప్రసాదం కూడా తినేదంట. ఎట్లా అనిపిస్తుంది కదా, మనకి బాధ అనిపిస్తుంది. అంటే ప్రభువులు చెప్పే బదులుగా వీళ్ళు చేసే పూజలు పునస్కారాలకు వచ్చి సకల ముక్కలం కూర్చొని వాళ్ళు ఇచ్చే ప్రసాదాలు కూడా తింటూ, అంటే ఒక్కసారి కూడా చెప్పలేదు నాకు అని బాధపడుతుంది అన్నమాట. ఇంత గొప్ప దేవుడు అయితే మాకు చెప్పొద్దా? ఎప్పుడు మేము రక్షణలో వచ్చేది కదా. అప్పుడు నాకు ఎప్పుడు ఆ మాట గుర్తొస్తుంది. మనం చెప్పనందుకు చాలామంది నశించిపోతున్నారు కదా. మనము దైవకార్యం చేయనందుకు చాలామంది వెనకబడిపోతున్నారు. కాబట్టి ఆ తీవ్రత నీలో ఉండాలి దేవా. అందుకే అవిరామంగా యూపీఎఫ్లో పని చేస్తూనే ఉంటాం. అందరు బిజీ ఉంటారు. మనకు ఒక గురి అంటూ ఉన్నది. అది అనేకమైన ఆత్మలను ప్రభు సన్నిధిలో నడిపించాలి. వారిని పాపం నుండి వారిని విడుదల పొందేవారు దేవుని మార్గంలో రావాలనే గురి. కాబట్టి ఆ గురికి సహాయపడేవారే నాతో ఉండాలి. నా దర్శనం నెరవేర్చేవారే నాకు కావాలి. సోమరోళ్ళు మొద్దులు పని మీద శ్రద్ధ లేని వాళ్ళు నాకెందుకు? దేవుడు నాకు దర్శనం ఇచ్చి నేను పట్టుదలతో ఉన్నప్పుడు సహాయకులు నా యొద్దకు వస్తారు. తప్పకుండా దేవుడు అనుకున్న వ్యక్తులు నాతో ఉంటారని విశ్వాసం. నేను ఎందుకు చెప్తున్నానంటే, యెహోవా సిడికేను, దేవుడే మన నీతి అని చెప్పి మనం ఆనందిస్తున్నాం. దేవుడు మనకు నీతి అయిపోయినాడు, పాపం నుండి విడిపించినాడు, నీతి వస్త్రం ధరింపజేసినాడు, నీతి మార్గాల్లో నడిపిస్తున్నాడు, నీతి నియమాలు మనకు నేర్పిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథం నుండి పరిశుద్ధతనే మనకు అలంకారంగా పెట్టినాడు. కానీ పాపుల సంగతి ఎలాగో నశించే వారి గురించి ఉన్న శ్రద్ధ కూడా మనకు ఉండాలి. మన నీతికి ఆధారమైన మన దేవుడు ప్రతి ఒక్కరిని కూడా సేవలో వాడుకోవాలని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఈసారి సంవత్సరం ఆరంభంలోనే దేవ నా ప్రార్థన, దేవ యూపీఎఫ్ అడుగు పెట్టే ప్రతి ఒక్కరు సేవ చేయాలని ప్రార్థన చేసినాను. దేవుడు నా ప్రార్థన వింటాడు. దేవునికి స్తోత్రం. ఎవ్రీ వన్ షుడ్ బి యూస్డ్ బై గాడ్. ఇక్కడ అడుగు పెట్టే ప్రతి ఒక్కరు సేవకులు అయిపోవాలని ప్రార్థించినాను. మరి ప్రతి ఒక్కరు కూడా దేవునికి వెలుగుగా ఉండి, లోకానికి వెలుగుగా ఉండి, ఇతరులకు వెలుగు ఇవ్వాలి అని నా ఆశ. నా ప్రయాసం ఎన్నడూ ప్రభువునందు వ్యర్థము కాదు. అదే ప్రార్థిస్తున్నాను. మనమే బాగుండాలి, మనకున్న వెలుగు మనమే అనుభవించాలని కాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు మన నీతి, దేవుడు మన పరిశుద్ధత అని నీవు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రయత్నాల ద్వారా మనం నీతిగా ఉండలేం, నీతి మార్గాల్లో నడవలేం. కానీ వీ నీడ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్ ఇన్ అవర్ లైఫ్. నీతి మార్గాల్లో నడిపించే దేవుడు మన ముందు ఉండాలి. దేవునికి స్తోత్రం. నువ్వు ఎప్పుడు నీతిని ప్రేమించాలి. దేవుడు నీకు నీతి కాబట్టి నువ్వు ఎప్పుడు కీడును ద్వేషించాలి, చెడుతనాన్ని అసహించుకోవాలి. యోబు అను భక్తుడంట చెడుతనాన్ని ఏం చేసినాడట? విసర్జించినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. చెడుతనాన్ని దూరం చేసేయాలి అంతే. అట్టి వారికి ఒక వాగ్దానము కీర్తన 45లో మరి దేవుడు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. కీర్తనలు 45 7వ వచనం చూడండి. నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు కావున దేవుడు నీ దేవుడే చలికాండ్రందరికంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. నీతిని ద్వేషించాలి, నీతిని ప్రేమించి భక్తిహీనతను ఏం చేయాలి? ద్వేషించాలి. నీతిని ప్రేమించడం అంటే ఒక ఉదాహరణ చెప్తున్నాను. నీ కానిది నువ్వు ఆశిస్తున్నావు, ఇతరులతో నువ్వు పోల్చుకుంటున్నావు, వారికి ఉన్నది నీకు ఉండాలనుకుంటున్నావు, నీ భర్తను నీవు బాధ పెడుతున్నావు, లంచం ఇంటికి తీసుకొని రమ్మని నీవు అతన్ని ఇబ్బంది పెడుతున్నావు. ఇలాంటివన్నీ కూడా భక్తిహీనత అన్నమాట. ఒకవేళ నీతిని ప్రేమిస్తే నువ్వు ఇలాంటి జోలికి పోవు. నీకున్న కొద్దిదైన దేవుని అనుగ్రహంతో నువ్వు సంతోషంగా సమాధానంగా ఉండాలనే ఆశిస్తావు. కానీ ఇతరుల సొమ్ము నీ ఇంటికి రాకూడదనే నువ్వు కోరుతావు. కొందరు వారి ద్రవ్యము వడ్డీకి ఇస్తూ ఉంటారు. నీ ద్రవ్యము వడ్డీకి ఇవ్వకూడదని వాక్యంలో ఉంది కదా. అలా ఎంతమంది మరి ఎంతమంది నష్టపోయినారో చెప్పలేము. నా దగ్గరకు వచ్చి ప్రార్థన రిక్వెస్ట్ ఇస్తారు. అమ్మా నేను 2 లక్షల రూపాయలు ఇంట్రెస్ట్కి ఇచ్చినమ్మా, ఇప్పుడు ఒక్క పైసా ఇంట్రెస్ట్ వస్తలేదు, అసలు కూడా వస్తలేదు. నేను ఎవరు ఏమన్నారు నీకు? మళ్ళీ నేను ప్రార్థన చేయాలి దాని కొరకు? నీ ద్రవ్యం వడ్డీకి ఇవ్వద్దని ఉన్నది కదా, మరి ఎందుకు ఈ నియమాలు మీరినావు? ఆ 2 లక్షలు గమ్మున బ్యాంకులు వేసుకుంటే చాలు కదా, నీకు బ్యాంక్ ఇచ్చే ఆ ఇంట్రెస్ట్ చాలుతో తృప్తి పడితే చాలు కదా.
మరి చూడండి, దురాశ గర్భం ధరించి పాపాన్ని కంటుంది. పాపము పరిపక్వమై మరణాన్ని, కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. దేవుని వాక్యం అలాగ మనకు బోధిస్తుంది. నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించినాడలా దేవుడే నిన్ను చెలికాండ్రందరికంటే హెచ్చగునట్లుగా నీ తలను పైకెత్తి ఆనంద తైలంతో నిన్నేం చేస్తాడట? అభిషేకిస్తాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతి. దేవుడే మనకు నీతి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చేతులెత్తి నాతో పలకండి. యెహోవా రోహి, యెహోవా నా కాపరి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యెహోవా సిడికేను, దేవుడే నా నీతి. స్తోత్రము స్తోత్రం స్తోత్రం. ఆకాశముని సింహాసనము, భూమిని పాదపీఠం అన్నావు. మీరు నా గురించి చేసే పనులు ఏపాటివి? ఇవన్నీ నా హస్తకృత్యములే. కానీ ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుతుంటాడు అన్నీ నేను దృష్టిస్తున్నానని సెలవించండి. ఈ మాట ఈరోజు మేము విన్నాం, నీ నామంలో మేము ధ్యానించినాం. యెహోవా నా కాపరి. అవును ప్రభు, మేము దిక్కులేని అనాథులం కాము. మిమ్మల్ని నేను అనాథులుగా నేను విడువనని సెలవించిన దేవుడు. కాపరిగా ఉంటానన్నావు. యెహోవా సిడికేను. అవును ప్రభు, మా స్వనీతి కాదు, నీ నీతి ద్వారానే మేము ఈ భక్తి మార్గంలో నడుస్తున్నామని ఒప్పుకుంటున్నాం. నేను భక్తి గర్వం ఉంటే తొలగించమని ప్రార్థిస్తున్నాం. అవును ప్రభు, మేము నీ యొక్క నామంలోనే మా అతిశయం ఉండాలి. యేసునందే మా అతిశయం. గొప్ప దేవ, 1000 నామములు చెప్పి ముగించడానికి కావాల్సిన ఆరోగ్యం, ఆయుస్సుని దాసరాలు కూడా దయచేయమని ప్రభు, ఈ కార్యాన్ని సఫలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. హల్లెలూయా. దేవుడు మళ్ళీ సమృద్ధిగా దీవించునుగాక. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.